హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, టైం ఇప్పుడు ఎంత? 12:50 అయింది. 12:50 అయింది కాబట్టి మరి ఈ సమయంలో ఒక టైం ప్రకారం చెప్పాలనే ఆలోచన. కాబట్టి ఇద్దరు చెప్పినా ఒకరు చెప్పినా ఆ టైము అనేది అది అది ఆ టైం ప్రకారం చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి బైబిల్ లేఖనాల్లో నుంచి నేను కొన్ని నిమిషాలు చెప్పిన తర్వాత నేను ఎవరికి ఇస్తానో వాళ్ళు సిద్ధంగా ఉండి వాళ్ళు కూడా చెప్పిన టయానికి, అంటే ఇది కమాండ్ కాదు, రిక్వెస్ట్గా దాన్ని మనము ఆ విధంగా నడిపించుకోవాలి. ఒక్కోసారి చెప్పమన్నప్పుడు గంట, 1:30 గంట కూడా చెప్పమన్నప్పుడు చెప్పాలి. హబక్కూకు గ్రంథం తీయండి ఒకసారి. హబక్కూకు గ్రంథము 771 పేజీ. 771 పేజీ, 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఏంటంటే ఇక్కడ నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా బ్రతుకుతాడంటే నీతిమంతుడు? విశ్వాస మూలముగా. ఎలా బ్రతుకుతాడయ్యా అంటే కూలి పని చేసుకుని బ్రతుకుతాడయ్యా, లేకపోతే కొయ్యి పని చేసుకుని బ్రతుకుతాడయ్యా, లేకపోతే ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడయ్యా. అయితే ఇక్కడ ఏ మూలంగంట? విశ్వాసం మూలంగా బ్రతుకును నీతిమంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నారు. మంచిది. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నీతిమంతుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళని నీతిమంతులు అంటారు. కాబట్టి ఇక్కడ ఆ నీతిమంతుడంట విశ్వాస మూలంగా బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నటి దినాన్న ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఆవులు ఉన్నాయి ఆయనకి. ఆవులు అంటే అక్కడక్కడ ఇళ్ళకాడ కొంచెం కుడితి పెడతాడు, గంజి పోస్తారని. అవన్నీ ఆ ఇంటికాడ కొన్ని బకెట్లో వచ్చి సేకరించి ఎత్తుకుపోయి ఆవుకు పెడుతుంటాడు. అన్నము మిగిలిపోయిన అన్నం ఉంటల్లా, గంజి కానీ ఇలాంటివన్నీ పెడుతుంటాడు. ఏదైనా అన్నం వండుకుంటే కదా వీళ్ళు పోసేదానికి, వండితే కదా వీళ్ళు పోసేదానికి అంటున్నాడు. మరి నేనేం చేశారు వాళ్ళు ఈ అదసరే వండుతుండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీలు, ఈ రోజుల్లో ఏమిట ఇద్దరు ముద్ద ఒకరి ముద్ద? చెప్పండి, నాకు నేర్పించండమ్మా. ఏమ్మా ఎవజరమా అందించండి. అది ఒక్కరి ముద్దు ఇద్దరు వద్దు. అర్థమవుతుందా? కాబట్టి నా అర్ధచర్య కదా ఉండేది, ఎండ నుంచి వస్తుంది. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, అయితే ఏంది వాళ్ళు వండుకునేదాన్ని పనికి పోతే కదా అన్నాడు. అంటే ప్రియదేని బిడ్డలారా, మనము వండినా కానీ వండకపోయినా కానీ, అయితే నీతిమంతుడంట ఎలా బ్రతుకుతాడంట? విశ్వాస మూలంగా బ్రతుకును. మన పితరులందరూ కూడా అనేక మంది పరిశుద్ధులు
మన పితరులందరూ కూడా వాళ్ళు ఎలా బ్రతికారంటే ఆ అన్నీ విశ్వాసం మూలంగా బ్రతికినటువంటి వాళ్ళు. ఎలా బ్రతికిన వాళ్ళు? విశ్వాసం మూలంగా బ్రతికిన వాళ్ళు. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారని రాయబడ్డారు. వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము మీటింగ్స్ పెట్టాం 23, 24, 20 తారీఖులు. మరి దేవుని సేవకురాలు ఏమన్నారంటే, ఈ సంవత్సరం లేకపోతే ఏమైంది అన్నారు. అర్థం మీకు? ఈ సంవత్సరం లేకపోతే ఏమైంది అన్నారు. నేనేమంటే కొంచెం ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా ఆయన నామంలో పెట్టడం జరిగింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఇంకోసారి. హల్లెలూయా. ఎందుకనంటే ఇదేం పెట్టారా, ఇక్కడ 17 వచ్చింది చూడండి, 3:17 చూడండి. హబక్కూకు గ్రంథం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటక రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనం చెప్పుకున్నట్టుగా విశ్వాసానికి నిర్వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొదట్లో మనం చూస్తే ఏముంది విశ్వాస నిర్వచనం? విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. అంటే ఇక్కడ ఫలించినా కానీ, ఫలించకపోయినా కానీ, పొయ్యకున్నా కానీ, మరి చేనులో పైరు పంటకు రాకపోయినా కానీ, గొర్రెల దొడ్లో లేకపోయినా కానీ, ఎవరి యందు ఆనందించాలి మనం? నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సంతోషము ఎవరంటే ఇప్పుడు ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా ఉండటం కాదు. మన సంతోషం ఏంటంటే, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. తర్వాత ప్రభువుకు యెహోవాయే నాకు బలము, నేను యెహోవా యందు ఆనందించెదను. నేను యెహోవా యందు ఆనందించెదను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నేను మీకు మరి చెప్పాలంటే, ఇప్పుడు మీటింగ్స్ పెట్టామండి. ఇప్పుడు పెట్టామనుకోండి, అమ్మా మీరు కూరగాయలు తీస్తారా అన్నాం అనుకోండి, అయితే ఒక 100 రూపాయలు ఇస్తారా అన్నాం అనుకోండి. ఈరోజు మాకు పాస్టర్ కదా, మేము ఎట్లా పోషించబడాలి తల్లి, ఓ 200 ఇస్తారా అన్నాం అనుకోండి. మళ్ళీ రేపు అడిగాను అనుకోండి, మిమ్మల్ని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? పోవయసాలి కానీ పని చేసుకోపో, ఏంది మీరు నా కాడ రోజు అడిగితే మా యాడ్ నుంచి వస్తాయి అంటారా ఎవరైనా సహజంగా అంటారులేదు. అది కాదు సేవ అంటే, అడుక్కునేది కాదు సేవ అంటే. ఏంటంట? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మా మీటింగ్స్కి కొంతమంది పాస్టర్స్ వస్తారు. కొంతమంది పాస్టర్స్ వచ్చినప్పుడు, అయ్యా పాస్టర్ గారు, అమ్మగారు, అంటే మీటింగ్స్కి అంతా 50,000-70,000 అవుతుంది, మిమ్మల్ని పిలుస్తాము అంటారు. ముందుగానే చెప్తాం, వాళ్ళు ఆశపడతారేమని. మా దగ్గర రూపాయి కూడా లేదని చెప్తాం. మా దగ్గర రూపాయి కూడా లేదు, ప్రార్థన చేస్తాం అంతేను అని చెప్తాం. అయినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు ఇష్టమైతే పెడతారు, లేకపోతే లేదు. అంటే కొంతమంది ఏంటంటే, మనం ఏదన్నా అమౌంట్ ఇస్తే కొంత సపోర్ట్గా ఉంటే వాళ్ళు చేస్తుంటారు. అలా కాదు. ఎలాగంటే ఇప్పుడు దేని బిడ్డలారా, ఆడ బంకపల్లి చెట్టు ఉంది. ఏ చెట్టు? బంకపల్లి చెట్టు. ఒక్కోసారి దేవుడు బంకపల్లి చెట్టును కూడా వాడుకుంటాడు. అర్థమైంది మీకు? బంకపల్లి చెట్టు అంటే
అర్థం కాలేదా? బంకగా ఉండేవాళ్ళని కూడా లేపుతాడు. అర్థమైంది మీకు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటారు చూడు జాగ్రత్తగా. ఇప్పుడే కరెంటు బిల్లు కట్టామండి, ఒక 100 అడిగామనుకో, ఇప్పుడే మా వాడికి ఫీజు కట్టాము, ట్యూషన్ ఫీజు కట్టాము ఇప్పుడే అని చెప్తాడు. అలాంటి వాళ్ళని కూడా ఏం చేస్తాడు ఆయన? బంకను కూడా వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని పెట్టారా? ఆయన పిలిచిన దేవుడు ఆయన. అర్థమవుతుందా? సేవ చేయించేది ఆయన. పరిస్థితులు ఎలాగైనా ఉండని, రాబోయే దినాల్లో పెట్టే పరిస్థితులు ఉండవు, కనపడకపోవచ్చు. రాబోయే దినాల్లో ఇలాంటి మీటింగ్స్ పెట్టేటువంటి పరిస్థితులు రాను రాను కనబడకపోవచ్చు. ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు దేని పెట్టారా? నక్కలకి బొరియలను ఆకాశ పక్షులు గూళ్ళు కలవు కానీ మనుష్య కుమారుని తలవాల్చుకున్నట్టు కూడా స్థలం లేదంట. అలాంటి దినాల్లో ఉన్నాం, భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పని చేయాలి. కాబట్టి ఎక్స్ట్రా పనులు చేయటం మనం 10 సంవత్సరం జరిగే పనులే కదా, 10 సంవత్సరం జరిగే పనులే కాబట్టి దేవుడు ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తములో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏది అడుగుతున్నామో అది తప్పకుండా ఆయన ఇచ్చి తీరుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూరగాయలు తెచ్చాక నువ్వు బియ్యం తెచ్చి అంటే అదేదో అడగకుండా అంటది మా దీపరమ్మ. అడగాలి కదా అంటే, అలా అడిగే పని అయితే ఈ వాక్యం పడలేదమ్మా అని చెప్పి, నేను అడిగే పని అయితే ఈ ప్రసంగాలు ఇలాంటి వాక్యాలు అవసరం లేదని చెప్పి ఏం చెప్పాను మీకు నేను? ఒక్కోసారి అవసరం అయితే ఏం చేస్తాడు? అందరూ బంద్ చేసినా కానీ ఆయన ఏం చేస్తాడు? ఒక్కోసారి బంకపల్లి చెట్టుని వాడుకుంటాడని చెప్పాను లేదా? హల్లెలూయా, హల్లెలూయా. వాడుకుంటాడు ఆయన కార్యం కోసం. ఆయన నిద్ర పట్టకుండా చేస్తాడు. అర్థమవుతుందా? అవసరమైతే మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు ఆయన. అంటే సమయోచితమైన సహాయాన్ని పంపిస్తాడు. ఏ సహాయం పంపిస్తాడమ్మా? సమయోచితమైన సహాయాన్ని పంపిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొన్నటి దినాన్ని దారిలో పోతా ఉంటే ఆ చర్చి కాడ ఒక టీచర్ ఆపారు. పేరెందుకు, టీచర్ టీచర్స్ ఇద్దరు ఆపారు. ఆపితే కొంతసేపు ఆగాం, మాట్లాడాము, సంతోషంగా హ్యాపీగా మాట్లాడారు వాళ్ళు. ఈరోజు మీరు సూపర్ పరిచయం చేస్తున్నారండి. అబ్బా, వాళ్ళ చిరునవ్వులు కాదు, సూపర్ పరిచయం చేస్తున్నారు, బాగా మంచిగా చేస్తున్నారు మీరు. దేవుని స్తోత్రం. మీకు పాతకాలం మర్చిపోలేము టీచర్ గారు, మీకు కృతజ్ఞతలు అని చెప్పిన. ఎందుకు అనింది. అందుకే నేను చెప్పిన. ప్రైజ్ లార్డ్ చెప్పండి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, అలానాడు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? ఆయనకి ఎవరైతే సహకరించారో, ఎవరైతే ఇంట్లో సంఘాన్ని పెట్టించుకునేదాన్ని కూడా సహకరించారో, ఆయనకి ఎవరైతే సేవల పరిచయంలో సహకరించాడో వాళ్ళందరిలో పేర్లు చెప్పి వాళ్ళకి ఏం చెప్పాడు? ఆయన కృతజ్ఞతలు చెప్పాడు, కృతజ్ఞతలు తెలియజేశాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఒకవేళ మనుషులు ఆ మేలు చేసి మర్చిపోవచ్చు, కానీ మన దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడి దేవుడు కాదు. కాబట్టి చేసినటువంటి మేలుకు తగినట్టుగా అపోస్తలుడైన పౌలు వాళ్ళకి ఏం చెప్పాడంటే కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, మంచిది. ఇంకో మాట ఏంటంటే ప్రతిని బిడ్డలారా, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైన ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. చాలాసార్లు చెప్పాను మీకు. ఇక్కడ సెల్ ఫోన్ ఉందా లేదా? సెల్ ఫోన్ అంటే లేని దాన్ని ఉన్నట్టుగా పిలవటమే విశ్వాసం. లేనిదాన్ని ఉన్నట్టుగా పిలవటమే విశ్వాసం. మనుషులకు అసాధ్యమైంది దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము దేవునికి సాధ్యమే, నీకు కూడా నాకు కూడా సాధ్యమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మలేరా?
నమ్మలేకపోతే కేజీ 380 రూపాయలు అంటాడు. ఆడ జమ్మూ కాశ్మీర్ ఎక్కడో కేజీ బియ్యం, పాకిస్తాన్ ఎక్కడో, అదేలే ఎక్కడ బార్డర్లో. అప్పుడు 80 రూపాయలు అనుకోండి, 10 మంది ఉన్నారు మీ ఇంట్లో, 4 కేజీలు అంతే, 3 నెలలు కరిగిపోతుంది మీ ఎంత. అందుకే కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనకి? విశ్వాసం కావాలి. అవునా కదా? విశ్వాసం కావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డారా, జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవజనుడంట, ఆయన అనాథ ఆశ్రయం పెట్టాడంట. అనేక మంది ఆకలికి అల్లాడిపోతుంటే ఆయన వచ్చి అందరిని వరుసలు కూర్చోమని చెప్పి ఒట్టి ఖాళీ ప్లేట్లతో కూర్చోండి, అన్నం లేక బాధపడతా అలా ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. నిజంగానే ఒక కోటీశ్వరుడు చెన్నైలో ఒక వివాహం జరిగితే వాళ్ళ బాబు మరి మొత్తానికి పెళ్లి కుమారుడు రాలేదు. మొత్తానికి నేను చేయాలి ఆహారం అని చెప్పి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ప్రిదేన్ బిడ్డారా, లారీకి తోలి గేట్ కాడికి వచ్చేసిందంట. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారంట. లారీ గేట్ కాడికి వచ్చేలేకే ఆ లారీ ఆహారం తీసుకొని సమృద్ధిగా తిన్నారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి భక్తి సింగ్ గారు ప్రిదేన్ బిడ్డారా ఒక మీటింగ్ పెట్టాడు. దేవుడు చెప్పాడంట మీటింగ్ కండక్ట్ చేయమని. మనలాగా పబ్లిక్ మీటింగ్ పెట్టాడు. ఎల్ఎఫ్ కానీ బస్ సింగర్ సవాసం వాళ్ళు పెద్ద చర్చీలు ఉంటాయి. దాంట్లోనే ఒక 4,000 3,000 మంది బట్టి మందిరాలు ఉంటాయి, అందులోనే పెడతారు. కాబట్టి మీటింగ్స్ పెడితే ఆ రోజు మరి దేవుడు పెట్టాడంట, అయ్యా 4,000 5,000 మందికి భోజనం పెట్టాలంటే ఇప్పుడు 3-4 గంటలు పట్టదు వండాలంటే, మరి ప్రజలకి ఆహారం ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నానంట. ఐ డోంట్ నో, నాకు తెలియదు, దేవుడు చెప్పాడు నేను పెడుతున్నా అన్నాడు. కాబట్టి ఇప్పుడు దీని అప్పుడు కరువుగా ఉందంట చెన్నై ప్రాంతం. కరువుతో ఒక ఇంటికి ఒక రైస్ బ్యాగ్, ఒక ఇంటికి ఒక రైస్ బ్యాగ్ అనంట. అందరూ వాళ్ళ చర్చిలోకి వచ్చే వాళ్ళు కూడా, ఆఫీసులు కూడా ఉన్నా కానీ వాళ్ళు కూడా చెప్పారంట. అని చెప్తే వాళ్ళు ఆయన పట్టించుకోలేదంట. నాకు తెలియదు, దేవుడు చెప్పాడు నేను పెడుతున్నాను అన్నాడు. ఆ తర్వాత ప్రతి పెట్టారా, ఆ రోజు ఆ గదిలో స్టోర్ రూమ్లోనంట తలుపు తీసి, మరి లాక్ చేసినటువంటి ఆ తలుపు తీసి చూస్తే రోజు బస్తాలు ఉన్నాయంట. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదంట. రోజు రైస్ బ్యాగులు ఉంటున్నాయంట. ఆ కరువు పరిస్థితుల మధ్య రోజు తీస్తుంటే రైస్ బ్యాగులు ఉంటున్నాయంట. వండరు కదా, ఆలోచించండి ఒకసారి. ప్రియ దేని బిడ్డలారా, ఆ ఆహారం వండి ఆ విధంగా ప్రజలకు పెట్టడం జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, ఇంకా మీకు చెప్పాలంటే మరి ఆలోచించండి ఒకసారి. యేసన్న గారిని తీసుకున్నట్లయితే ఆకలికి తట్టుకోలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ కుళాయి తిప్పుకొని దోసిడెట్టి పట్టుకొని కడుపు నిండా తాగేవాడంట. ఏం చేసేవాడంట? తాగేవాడంట. అవసరమైతే ఇంకా ఆకలికి తట్టుకోలేకపోతే ఆ చింత చెట్లు ఉంటాయి కదా, చింత చెట్టు చిగురు తిని కడుపు నింపుకొని ఆకలి తెచ్చుకునేవాడు. అర్థమవుతా మీకు? ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి ఆ లేమెల్లి ప్రాంతంలో ప్రియన్ బిడ్డలారా, చర్చి నిర్మించినప్పుడు తుఫాన్ వచ్చి పడిపోతే రాత్రంతా సూర్యు కింద అలాగా దాగున్నాడంట. కూలిపోయిందంట. దాగున్నాడంట. ఆ చుట్టుపక్కల దేకపల్లి పట్టణం ఎలాగో అక్కడ లేమెల్లి ప్రాంతం ఆ సెంటర్ అనేది అక్కడ గుడిసేసుకున్నాడంట. పోరంబోకు స్థలంలో చర్చి అది ఉన్నట్టుండి కూలిపోతే తుఫాన్ వచ్చి కూలిపోతే ప్రియన్ బిడ్డలారా, ఆ రోజంతా తెల్లారితే కింద ప్రభుత్వం వచ్చారంట బియ్యం ఇస్తామని. ఈయన వరుసలో నిలబడ్డాడంట. ఉదయం నుంచి సాయంకాలం దాకా బస్తా పట్టుకొని బియ్యం ఇస్తారని, 10 కేజీలు ఏదో బియ్యం ఇస్తారు. లాస్ట్కి వచ్చేలేక మీరు చర్చి కదా, చర్చిలకేమో వెళ్ళిపోండి. కాబట్టి ఇప్పుడు దీని బిడ్డలారా, మరి వాళ్ళది రైస్ మిల్ రామంచర్లో ఒకటి ఉంటే ఉమ్మడిది అమ్మితే దానికి రావాల్సిన భాగం ఆయనకి ఇస్తే ఆ తర్వాత చర్చి కట్టడం జరిగింది. మీకు ఎందుకు చెప్తున్న విషయాలన్నీ అంటే, ఎందుకు చెప్తున్నట్టు విషయాలని మీకు కొన్ని పరిశుద్ధుల యొక్క అనుభవాలు తీసుకొస్తున్నా.
ఎప్పుడు వాక్యాలే కాకుండా పరిశుద్ధుల యొక్క కొన్ని అనుభవాలు మీ దగ్గర తీసుకొస్తాను. అరే అక్కడ అయిపోయింది, ఆడైపోయిన తర్వాత లేమల్లి ప్రాంతం అయిపోయిన తర్వాత, అన్నా మీరు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి, టౌన్లోకి వచ్చి కూడా గుంటూరు జిల్లాకి టౌన్లోకి వస్తే మీ పరిచయం ఇంకా భలే ఉంటుంది వాళ్ళు వీళ్ళు అన్న తర్వాత శారదా కాలనీకి వచ్చాడంట. శారదా కాలనీకి వచ్చాడంట. ఆడ కడితే ఇంకా ఫుల్ అయిపోయి ఆ రోడ్లో షామాన్ వేస్తే ఆడ ఉన్నారంట. ఆ ఇంటి పక్కన వాళ్ళు బళ్ళు పెట్టినా గొడవ చేస్తున్నారంట. బళ్ళు పెట్టినా ఊరిని ఒక్కోసారి కొంతమంది చిమ్మతా గిమ్మతా ఏం చేస్తారు, సనుక్కునే దెయ్యాలు ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళు, సనుక్కుంటా ఉంటారు. అటు చిమ్మత కుక్కన పెట్టు నక్కన పెట్టు తిడతా ఉండేవాళ్ళు ఉండరా అని తిడతా ఉంటారు కదా కొంతమంది. అదొక అలవాటు, అదొక దెయ్యం వాళ్ళకి. అలా తిడతా ఉంటే ఏం చేయాలబ్బా ఈమెతో అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడంట. ఆమె ఒకసారి సూర్య ఆమె కంటికి పొడుచుకొని కన్ను పోయిందంట. ఆమె ఇంటి సూర్య ఆమె కంటికి పొడుచుకొని కన్ను పోయిందంట. కాబట్టి ఇది అక్కడ ఎక్కువైపోతా ఉందని చెప్పి జనాలు ఎక్కువైపోతున్నారు. ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే బాగా అర్థం చేసుకో. అప్పుడు వాళ్ళ సంఘానికి వచ్చేటువంటి ఒక విశ్వాసుల కుటుంబం అప్పుడు అక్కడ ప్రార్థన జరుపుతాము కోరంట ప్రాంతంలోనా అని చెప్పాడంట ఒక ఆయన. కోరంట ప్రార్థన జరుగుతూ ఉన్నాడంట. అక్కడికి ఒక చిన్న రోడ్డు మీదనే ఒక చిన్న పాకేసి, బారుగా పెద్దగా పాకేసి ప్రార్థన నడిపించారంట. ఇంకా అక్కడ కూడా వచ్చి సిటీ చివరికి వెళ్ళారు. ఎవరు వస్తారు అక్కడికి, ఎవరు పోతారు అసలు అక్కడికి అని అందరూ అనుకున్నారంట. ఆ తర్వాత ప్రియమైన బిడ్డలారా, ప్రజలు అనేక మంది రావటం జరిగింది. ఆ తర్వాత ఇంకా స్థలం కావాల్సి ఉంటే అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉంటే ఆ స్థలం ఇచ్చిన ఆయన చనిపోయాడంట. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారంట. అప్పుడు ఆడపిల్లలు ఆలోచించుకొని ప్రేరేపణ కలిగానా, ఈ స్థలం మీకు రాసిచ్చేస్తాము, మీరు తీసుకోండి అన్నారంట. అమ్మ మీరు ఆడపిల్లలు కదా, మీకు పెళ్ళి కూడా కాలేదు, మరి ఇస్తే ఎట్లాగా, అలా చేస్తే ఎలాగా అమ్మ అన్నారట. అంటే పెద్దని బిడ్డలారా, లేదు దేవుడు మాకు ఇస్తాడు, మీరు మాకు ప్రేరేపణ కలుగుతుంది, ఇదంతా మీరు తీసుకోండి అన్నాను. 5 ఎకరాలు 10 ఎకరాలు నాకు తెలియదు, మొత్తానికి తీసుకోమని రాసిచ్చేసాను. తర్వాత ఇప్పుడు ఇదేం బిడ్డలారా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినప్పుడు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయినప్పుడంట ఆ రూపాయి కట్నం తీసుకోకుండా ఫారెన్ నుంచి వచ్చి ఈ అమ్మాయి మాకు కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఇప్పుడు అదంతా కూడా ఇంకా ఎక్కువైపోతే అపార్ట్మెంట్లు పడి ఇదేంది గొడారాల పండుగ, ఇది ఇక్కడ మరీ మాకు ఎక్కువైపోతా ఉందని లేకే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే ఆ మంత్రి ఈ మంత్రిని అడిగి ఇప్పించండి అంటే ప్రార్థన చేస్తే ఉన్నట్టుండి ఒక దర్శనం వచ్చిందంట. వెంటనే ఆ ప్రాంతానికి తను మొట్టమొదటి ఎక్కడే సేవ ప్రారంభించాడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దర్శనం చూపించిన తర్వాత ఆ కొండలు లోయ ప్రాంతాల్లో ప్రతిని పెట్టారా కొంత కొన్నారంట, ఇంకా కొనాలంట. అటు ఈ రోజున ప్రతిని పెట్టారు. మొట్టమొదట యేసన్న గారు ఆంధ్రప్రదేశ్లో 25,000 మంది బట్టేటువంటి మందిని కట్టడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటే విశ్వాసమూలముగా బ్రతుకును. ఎలా బ్రతుకుతాడు? విశ్వాసమూలంగా బ్రతుకును. మాటలు చెప్పటం కాదు, బ్రతికి చూపించాలి. అంటే ఇక్కడ ఏమని రాయబడింది? అంజూరపు చెట్లు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని నేను సంతోషించెదను. ఇంకా చెప్తా ఉంటే వస్తామండి. నేను ఒక మాట తీసుకొస్తా, నేను రాసుకోరాను, ముందు రాసుకో చెప్పి అక్కడ వేరే ఉంటాయి, ఈ నాకు వచ్చిన తలంపును బట్టి తీసుకొస్తా. కాబట్టి ఇప్పుడు ఇదేం పెట్టారా అంటే, ఇప్పుడు ఆ రోజుల్లో పండేది పంట ఏదో ఒక 2 పుట్లు పట్లే పండేది. ఇప్పుడు ఎకరా 4 పుట్లు అలా పండుతుంది. హైబ్రిడ్, అంత హైబ్రిడ్ మందులే కదా. ఆ మందులు విధానాన్ని బట్టి
ఎక్కువ పంట పండిస్తున్నారు, వారి దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ ప్రియదేని బిడ్డలారా, పోయిన సంవత్సరం బాగా పండిందని చెప్పి ప్రియదేని బిడ్డలారా, వచ్చి ఇంకా రాబోయే సంవత్సరంలో అసలేం పండలేదనుకో. ఎందుకు పండలేదంటే, దేవుడు ఆజ్ఞాపిస్తే, తెగులు పంపిస్తే ఒక బస్తా కూడా బియ్యం తీసుకురావాలి చేలో నుంచి. తెగులుకి ఆజ్ఞాపిస్తే బస్తా కూడా, ఇంతకుముందు కరోనా టైంలో నార్త్ ఇండియా టైం ఆ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల మీదకి ఏమొచ్చేసినాయంట, జోరీగుల ఏదమ్మా కదా మిడతలు పంపించారు. మిడతలు ఎన్ని మిడతలను పట్టుకుంటావు పొలాల్లోకి వస్తే? ఆలోచించండి ఒకసారి. నీ ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ ఎన్ని మిడతలను పట్టుకుంటాం? కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఆయన వైరస్ ఆ తెగులుకి ఆజ్ఞాపిస్తే మనం ఏం చేయలేం. నీ పంటను తినివేసి పురుగు నేనేం చేస్తానాడు? ఆయన గద్దిస్తానన్నాడా లేదా? గద్దిస్తానన్నాడు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా జరగదు. కాబట్టి ఆయన ఆజ్ఞాపించకపోతే ఏమీ జరగదు. కాబట్టి అబ్రహాము కూడా దేవుడు ఏం చెప్పాడు? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాము కుటుంబం ఒక విగ్రహారాధన కుటుంబం, బొమ్మలు తయారు చేసుకొని విగ్రహాలు తయారు చేసుకొని అమ్ముకునేటువంటి కుటుంబం. అబ్రహాము తండ్రి పేరు తెరా. అలాంటి కుటుంబంలో నుంచి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచాడు, నీ బంధువుల్ని, మరి ఆస్తిపాస్తుల్ని, పశు సంపదని, వెండి బంగారమును, అందరినీ, బంధువులు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. ఏంది ఇంత సంపాదించుకొని మంచి ఆస్తిపరుడు, కోటీశ్వరుడు, ధనవంతుడు, అంత వదిలిపెట్టి నేను చూపించి దేశానికి వెళ్ళమంటున్నాడు. నేను చూపించు దేశానికి వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, పౌరు బావాలా, రాజుపాళెం బావాలని చెప్తే పోవచ్చు. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తెలియకుండా నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. ఆడ బంధువులు ఉన్నారా లేరా, తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఒక విశ్వాస కుటుంబం ఉందా మనల్ని ఆదరించేదానికి, మంచిని ఇచ్చేదానికి, మన మీదకి ఎవరైనా వస్తే ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, ఒక్కరు కూడా లేదు. అయితే దేవుడు అబ్రహాము ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. ఏం చేశాడు? విధేయత చూపించాడు. కదిలాడా లేదా? ఇక మళ్ళీ కొంతమంది తీసుకెళ్ళాడు, కొంత తీసుకోబోయాడు, పశువులు అయిన మళ్ళీ పక్కన పెట్టండి. విధేయత చూపించాడు లేదా? విధేయత చూపించాడు. విధేయతలో ఏముంటుందండి ప్రియదేని బిడ్డలారా? ఆశీర్వాదం ఉంటుంది. విధేయతలో ఏముంటుంది? ఆశీర్వాదం. అంటే ఇది శ్రమ. అన్నీ వదిలిపెట్టుకొని, సంపాదించని కూడా వదిలిపెట్టుకొని ఇంకో దగ్గర వెళ్ళమండి అనేది శ్రమ కాదా? యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడయ్యుండి ఆయన శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడు? ఆయన విధేయత నేర్చుకున్నాడు. దేవుడు ఆయన ఎవరి కోసం శ్రమ పడ్డాడు? ఆయన మన కోసం శ్రమ పడ్డాడు. ఆయన శ్రమల ద్వారా యేసుక్రీస్తు విధేయత నేర్చుకున్నాడు. విధేయత కంట ప్రియదేని బిడ్డలారా, విధేయత కంట వేరొక ఆలోచన ఉండదంట. ఏంటంట? విధేయతకి ఏముండదు? వేరొక ఆలోచన ఉండదంట. ఇప్పుడు అక్కడ నిలబెట్టాను, అక్కడ నిలబెట్టిన తర్వాత నేను కాదులే మీకు దేవుడు కాళ్ళ దూకేయండి దూతారా? చెప్పండి. దేవుడు చెప్పాడు అనుకోండి మీకు. లేదా అబ్రహాము కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు, బలిచ్చేసి నాకు లోబడ్డాడు లేదా? వెనకాడా? ఆలోచిస్తానని చెప్పాడా? అందుకని మీకు అర్థమేదని చెప్పి కాళ్ళ దూకమని కాదు. బలిచ్చేసి, ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిచ్చేసి అంటే విధేయతకి వేరొక ఆలోచన ఉండదంట. వేరొక ఆలోచన లేకుండా ప్రియదేని బిడ్డలారా వెంటనే ఉబేయాడు, విధేయత చూపించాడు. కాబట్టి కట్టెలు, నిప్పు, ఇంకా కత్తి ఇవన్నీ తీసుకెళ్ళారు. మరి కుమారుడు అడిగాడు, డాడీ పొట్టేలేదు మరి అంటే ఏమన్నాడు?
అబ్రహాము యెహోవా ఈరే, యెహోవా ఈరే అని చెప్పాడు. అక్కడ అన్ని కట్టెలు నిప్పు అన్నీ సమకొచ్చి ఇస్సాకుని పెట్టి కత్తితో నరకబోయే సమయానికి దేవుడు ఏం చేశాడు? ఆపమని చెప్పాడా లేదా? అంటే దేవుడికి మనిషిని బలి ఇవ్వటం ఆయనకి ఇష్టమా? కాదు. ఇప్పటికైనా నాకు విధేయత చూపిస్తాడా లేదా, నా మాట వింటాడా లేదా, నేను ఇప్పుడు పరీక్షిస్తున్నా ఈ వ్యక్తిని, పరీక్షిస్తున్నాను. ఈ పరీక్షలో ఈ వ్యక్తి నెగతాడా లేదా అని దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. కాబట్టి వెంటనే ఆపమని చెప్పి ఆ పొదలో చిక్కున్నటువంటి ఆ గొర్రెపొట్టెలు తీసుకొచ్చి నీ కుమారునికి బదులుగా ఆ గొర్రెపొట్టెలను బలి ఇవ్వమని చెప్పాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తినిపిల్లారా, కాబట్టి అబ్రహాం అని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాం ఏం చేశాడు? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఆ లోబడ్డాడు కాబట్టి, పిలిచినప్పుడు లోబడ్డాడు కాబట్టి, ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి పిలువబడ్డాడు. లేక పిల్లలు పుట్టారు. ఆ లేక ఒక కుమారుని కూడా బలి ఇవ్వమని చెప్పాడు. బలి ఇచ్చాడు. ఇచ్చేదానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుడు మళ్ళా ఆపమన్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకి ఏమొచ్చింది అని అంటే, ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము విశ్వాసులు తండ్రిగా మారిపోయాడు. ఆయన ఎవరు మారిపోయాడు? ఆయన విశ్వాసులు తండ్రిగా మారిపోయాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియమైన బిడ్డలారా, అబ్రహాం అని దేవుడు ప్రపంచానికి ఒక బ్లెస్సడ్ ఛానల్గా మార్చాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము దేవుని మొదట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం మూలంగా బ్రతుకును. దేవుడు చేసే కార్యాలు అంటే ఇవి ఎవరికంటే ప్రజలు చాలా పరిశుద్ధులు, చాలామంది పితరులు, ఎంతోమంది ప్రార్థనాపరులు, వాళ్ళు విశ్వాసంగా మూలంగా బ్రతికినటువంటి దైవజనులు ఉన్నారు. వాళ్ళ అనుభవాలు మనం నేర్చుకుంటున్నప్పుడు అంతే. వాళ్ళ అనుభవాలు అంటే ప్రియమైన బిడ్డలారా, నిజంగా మన నీతిమంతులుగా ఉండి ఆయన అడిగితే తప్పకుండా దేవుడు మనకి ఆయన ఇచ్చి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీకు తోడై ఉంటానని చెప్పాడా? అబ్రహాం సిగ్గుపరిచాడు దేవుడు చెప్పిన మాట విన్న తర్వాత సిగ్గుపరిచాడా? సిగ్గుపరచలా దేవుడు. ఆయన భార్యని ఇంకో ఆయన అంతఃపురం తీసుకుపోయి రాజు తీసుకుపోయి ఏం చేశాడు? ఏం చేశాడా? ఇవి నాకు చెల్లెలు అని చెప్పాడు ఆయన. ఆమెమో నాకు ఆయన అన్న అని చెప్పింది. చెప్పినా కానీ ఆయన దేవుడు ఏం చేస్తాడు? జోక్యం చేసుకున్నాడు లేదా? సిగ్గుపరిచాడా? సిగ్గుపరచలా. సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను నీకు తోడై ఉంటాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. మాట తప్పని దేవుడు తప్పకుండా ఏం చేశాడంటే అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆ అబ్రహాము నమ్మినటువంటి దేవుని మనం నమ్మినట్లయితే తప్పకుండా మనల్ని ఆయన ఏం చేస్తాడు? తప్పకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అట్లా కాదులేండి, ఇట్లా చెప్పండి మెసేజ్ అంటారు. మళ్ళా ఎలా చెప్పంటారా? మీకు అప్పులు ఉన్నాయమ్మా, మీకు అప్పులు ఉన్నాయి కాబట్టి సినిమాలు చూడకుండా ఆపేయండి. ఇట్లా చెప్పను నేను. చెప్పేటప్పుడు చెప్తాను ఒక సందర్భంలో డైరెక్ట్ అంతే. ఆశీర్వాదం కావాలన్నోళ్ళు నీతిమంతుడు ఎవరు బతుకుతారంట? నీతిమంతుడు విశ్వాసం వల్ల బ్రతుకును. నువ్వు నీతిమంతురాలు కాదు, నువ్వు పరీక్ష చేసుకంతే. నేను వచ్చి నిన్ను అంత శుభ్రం చేస్తానా? చేయలేను నేను. ఆయన రక్తంతో కడుక్కుంటారు అవసరమైతే. డైరెక్ట్గా ఆయన ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ వాళ్ళ మీదకి వచ్చి సడకమని ఇస్తానన్నాడు, అడిగి తీస్తానన్నాడు. అదే హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకుంటాం, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనకి. ఈ మెసేజ్లన్నీ ఇలాంటి చెప్పుకున్నాం అనుకో, సుట్టాపి సిగరెట్ ఆపి ఇవన్నీ చెప్పుకుంటామని అనుకో, ఆ బ్యాచ్ ఎల్లకాలం వత్తలాగా ఉంటారు. మారేవాళ్ళు మారుతూనే ఉంటారు, మార్చుకుంటారు, జీవితాన్ని మార్చుకుంటారు, మనసు మార్చుకుంటారు. ఈ బ్యాచ్ కొంతమంది నేను చెప్తాను. ఒక్కోసారి ఆదివారం కదా, చేప తీసుకొచ్చి, ఏం చేప అదే, బొచ్చా లేకపోతే గండె తీసుకొచ్చి బందరాయి మీద రుద్దినా కానీ అర్థమైందా? వాళ్ళు మారరు. ఏదైనా ఒక సామెత చెప్పొచ్చడమా ఏందమ్మా? వెలుగు తోలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు.
అర్థమవుతుందా మీకు? కొంతమంది బ్యాచ్ అంతే. వాళ్ళ జీవితాలు అంతే. మా చర్చికి ఆదివారం పోతున్నా అందరూ బారు పరలోకానికి వస్తారంతే. అర్థమవుతుందా? కలుపు మొక్కలుంటాయి. ఇయి ఉంటాయి. 2 ఉంటాయి. ఈటిని కదిలిస్తే ఈటికి దెబ్బ అవుద్ది కాబట్టి అందరిని ఉండీయమన్నాడు ప్రభువే చెప్పాడు. అర్థమవుతుందా? నేను ఒక సమయం వస్తది. ఆ సమయంలో నేను గొర్రెలు, మేకలు ఎట్లయితే సెపరేట్ చేస్తానో, ఊదర గడ్డిని అంతా సెపరేట్ చేసి కళ్ళంలో ఏం చేస్తాను, వేస్ట్ తరకలంతా కాల్చేస్తా. అగ్గిపుల్ల పెట్టి కాల్చేస్తా, బూడిదైపోయి. అట్ట చెప్తాను నేను, అంతే నా లెక్కలు. మిగతా గట్టి గింజలన్నీ వల్ల కొట్లో పోస్తా. కరువు వచ్చినప్పుడు ఆహారానికి కొట్లో పోసి అవసరమైనప్పుడు 2 తూములు కానీ మిషన్కేసి ఆడిస్తా. ఇది తింటాం ఇంట్లో. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దీన్ని వాళ్ళని ఉండండి. పరిశుద్ధులుగా ఉండనేమో, అపవిత్రులు అపవిత్రులుగా ఉండండి. నేను ఒక సమయం వస్తుంది, నేను చూసుకుంటా. నువ్వు చెప్పాల్సిన విషయాలు చెప్పు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు ఇప్పటికే ఎక్కువ చెప్పేసి నేను. దేవుడి మాటలు మనం ఇప్పుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా,